హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఇవాళ వైజాగ్ నుంచి దుర్గ గారు రాశారండి. ఓకే. చెనా ములంగాకు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో ముల్లంగాకుతో అడిగారు. చాలా రేర్ గా చేసుకుంటూ ఉంటారు చాలా యాక్చువల్లీ. తక్కువ మందికి తెలుసు అంటే ముల్లంగి ఆకును కూడా యూస్ చేయొచ్చు అనేది. సో చెన్నా కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగా వస్తుందండి. సో కాంబినేషన్ ఎలా ఉంటుంది ముల్లంగాకుకి చెన్నాకి? బాగుంటుంది. అంటే మనకి చెనా ఏ కాంబినేషన్ లో తీసుకున్నా సెట్ అవుతుంది. సో ఇక్కడ ముల్లంగా కూడా మనం కరెక్ట్ మెథడ్ లో దాన్ని కుక్ చేస్తే మటుకు సూపర్ గా తయారవుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. చెన్నా ముల్లంగాకు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా ముల్లంగాకు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ముల్లంగాకు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం బేస్ కొరకు. సో ఉడికించిన కాబూలి శనగల్లోంచి మనం కొన్ని శనగల్ని మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో కొన్ని అలాగే పక్కన ఉంచుకోవాలా? సో ఇవి మన గింజల పలంగా అలాగే వచ్చేసాయండి కర్రీలో. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇక్కడ గింజలు వాడుతున్నాం, పేస్ట్ వాడుతున్నాం. ఎస్ అండి. ఓకే. సో కొద్దిగా నేను లూజ్గానే చేసుకున్నాను, ఎందుకంటే మనం కర్రీలో వేసిన తర్వాత అది తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఓ, దగ్గర పడిపోతుంది, కొంచెం ఉండలు కూడా కట్టేస్తుంది. కాబట్టి ముందు అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో కిచెన్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అలాగే ఈ ఆయిల్ కొంచెం లైట్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఎస్. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇక్కడ మనకంటే కాబూలి శనగలు ఒక పూట ముందుగా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నానబెట్టేసి మార్నింగ్ మనం ఉడికించేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ కాబూలి శనగలు ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా కాస్త ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అవును. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ముల్లంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ముల్లంగాకుని సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఓకే. సో తీసుకునేప్పుడు కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చక్కగా మనకి మార్కెట్ లో అక్కడ ఇక్కడ కూడా దొరికేస్తుంది ముల్లంగాకు ఈజీగానే. సో ముల్లంగులు తెచ్చుకున్నప్పుడే ఆకులు తీసి పెట్టుకోవాలని లేదు, సపరేట్ గా కూడా దొరుకుతుంది ఈజీగా కూడా. వాళ్ళు అడిగినా ఇచ్చేస్తారు. అవును. ఇదంతా కూడా కొంచెం వేగిపోతే దగ్గర పడిపోతుంది కదా రాజుగారు ఆకంతా కూడా మనకి. అవునండి. సో కొంచెం వేగాలి ఇది. ఓకే. సో కొంచెం ముల్లంగాకు వేగాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అన్ని రకాల డైలు అందరికీ సూట్ అవ్వవు, ఒక్కోసారి ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డై వేసుకునే ముందు నుదుటి చివరి భాగంలో ఈ అంచుల్లో వ్యాజ్లిన్ అప్లై చేసుకున్నట్లయితే ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ టమాటో ముక్కలు. ఓకే. సో ఈ ముల్లంగాకుకి టొమాటోస్కి కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? బాగుంటుందండి.
అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. టమాటాలు కాకుండా దీని ప్లేస్లో చింతపండు కావాలన్నా కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా కూడా బాగానే ఉంటుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. చూడండి, ఇలా కర్రీ బేస్లో కూడా మనం ఇలా వాడేసుకోవచ్చు. అవును, ఇలాగే కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్న కాబూలి శనగలు. ఓకే, అలాగే మనం పేస్ట్ చేసుకున్న కాబూలి శనగల పేస్ట్. జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అంటే ముల్లంగి ఆకు కొంచెం బాగుంటుంది. ఓకే, అది ఆల్రెడీ కొంచెం ఘాటు ఉంటుంది అన్నారు కదా, మళ్ళీ మీ ఇంటి ఫ్లేవర్ బాగుంటుందా? కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తారా? ఈ శనగల పేస్ట్ మనకి వేయగానే కూడా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. సో అందుకే మనం తయారు చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ చేసేసుకుంటే వేయగానే ఉండలు కట్టకుండా కొంచెం బాగా కలిసిపోతుంది. సో కొంచెం మగ్గితే మనకు డిష్ రెడీ అండి. రెడీ. ఓకే, మూత పెట్టించేసి మగ్గిచ్చేద్దామా? ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. వావ్, టమాటా వాసన కూడా వస్తుంది. అవును, అయిపోయిందా? ఓకేనండి. సో ఇది బేసికల్ గా రోటీస్, చపాతీస్ అలాంటి వాటికి బాగుంటుందా, లేకపోతే రైస్ లో కూడా బాగుంటుందా? రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. చెన్నా ముల్లంగాకు కర్రీ రెడీ అండి. వేడివేడిగా చెన్నా ములంగాకు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా ములంగాకు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన కాబూలీ శనగలలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ముల్లంగాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగల పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెనా ములంగాకు కూర రెడీ.